ఆకాశానికి సందేశాలు. ఈ కథ మనసును హత్తుకునే ఒక ప్రయాణం గురించి, ఒక ప్రత్యేకమైన బంధం, ఓ అంతులేని నిరీక్షణ, ఇంకా మాటల వెనుక దాగి ఉన్న శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథంతా ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. ఛాంపియన్, ఈరోజు ప్రపంచాన్ని జయించావా? చూశారా, ఇది ఒక తండ్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ, నమ్మకానికి ఒక ప్రతీక. కాని ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా మిగిలింది కేవలం నిశ్శబ్దమే. సరే, కథలోకి వెళ్తే మన హీరో పేరు అర్జున్. అతని జీవితంలో ప్రతిరోజు సాయంత్రం 6:17 ఒక ప్రత్యేకమైన, చెప్పాలంటే చాలా బాధాకరమైన ఒక అలవాటు మొదలవుతుంది. అసలు 6:17 ఆ సమయానికే ఎందుకంత ప్రాముఖ్యత? ఎందుకంటే ఓ 3 సంవత్సరాల క్రితం ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరగక ముందు వాళ్ల నాన్న ఆఫీస్ నుండి సరిగ్గా ఇదే టైంకి ఫోన్ చేసేవారు. కాని ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఆగిపోయింది. మొదట్లో ఆ దుఃఖమే ఒక ఆచారంగా మారిపోయింది తెలుసా. ప్రతిరోజూ తన తండ్రి పాత ఫోన్ను ఛార్జ్ చేయడం, రింగ్టోన్ సౌండ్ గట్టిగా పెట్టడం, ఎక్కడో ఒక మూల చిన్న ఆశ, బహుశా ఆ ఫోన్ మళ్లీ మోగుతుందేమో అని. అంటే చూడండి, ఆశకు నిరాశకు మధ్య ఎంత నలిగిపోతున్నాడో కదా. కాని కాలం గడిచే కొద్దీ అర్జున్ పద్ధతి మారింది. ఆ నిరీక్షణ స్థానంలోకి ఒక సంభాషణ వచ్చింది. ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇవే ఆకాశంతో అతను పంచుకున్న మొదటి నిజాయితీగల మాటలు. తన బలహీనతను ఇలా ఒప్పుకోవడం ద్వారానే అతనొక కొత్త రకమైన సంభాషణను మొదలుపెట్టాడు. ఇది అతని హీలింగ్ ప్రాసెస్లో మొదటి అడుగు అన్నమాట. అర్జున్ చర్యలలో వచ్చిన ఈ మార్పుని ఒకసారి గమనించండి. ఇంతకుముందేమో నిశ్శబ్దంగా ఉన్న ఫోన్ వైపు చూడటం, ఇప్పుడేమో విశాలమైన ఆకాశం వైపు చూడటం. ఒకప్పుడు రింగ్ కోసం వేచి ఉండటం, ఇప్పుడు తానే ఒక సంభాషణ మొదలుపెట్టడం. నిశ్శబ్దాన్ని అనుభవించడం పోయి ఒక నోట్బుక్ నింపడం మొదలైంది. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఇదొక గొప్ప పరివర్తన. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఆ రాయడమే అతనికొక థెరపీలా పనిచేసింది. తన బాధను, భయాలను, సంతోషాలను అన్నింటినీ కాగితంపై పెట్టడం మొదలుపెట్టాక అతని గుండెమీద ఉన్న ఆ భారం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. సరే, ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది. వాళ్ల స్కూల్లో ఒక పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్. మరి దానికోసం అర్జున్ ఎంచుకున్న టాపిక్, అది అతని జీవితాన్నే ప్రతిబింబిస్తుంది. పోటీ టాపికేంటో తెలుసా? నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తి. మిగతా స్టూడెంట్స్ అంతా ఫ్రీడమ్ ఫైటర్స్, సెలబ్రిటీల గురించి మాట్లాడదామని అనుకుంటే అర్జున్ ఆలోచన మాత్రం చాలా భిన్నంగా ఉంది. అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఉందన్నమాట. అర్జున్ తన స్పీచ్ ఇలా మొదలుపెట్టాడు, నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తి అని. ఒక్కసారిగా ఆ హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి కళ్ళు అతనివైపే. అతని ఏం చెప్పబోతున్నాడో అని ఒక్కటే ఆసక్తి. అప్పుడు చెప్పాడు, ఎవరైతే సమాధానం రానప్పుడు కూడా మాట్లాడటం నేర్పించారో అని. ఈ ఒక్క మాటతో అతను బలానికున్న అర్థాన్నే మార్చేశాడు. బలమంటే శారీరక శక్తి కాదు, మానసిక ధైర్యమని చెప్పకనే చెప్పాడు. అతను మాట్లాడింది విషాదం గురించి కాదు, ధైర్యం గురించి, మాయం కాని ప్రేమ గురించి, ఇంకా కనిపించని మార్గాల్లో కొనసాగే సంభాషణల గురించి. తన స్పీచ్ ద్వారా అతను ఒక అద్భుతమైన నిజాన్ని చెప్పాడు. తన పర్సనల్ అనుభవాన్ని అందరికీ కనెక్ట్ అయ్యే ఒక సందేశంగా మార్చాడు. దుఃఖాన్ని ఓడించడం గురించి కాదు, దానితో కలిసి బతకడం గురించి, ఆ బంధాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవడం గురించి. అతను పోటీ గెలిచాడు, అది నిజమే. కాని అంతకంటే ముఖ్యంగా అతను తన లోపలున్న భయాల్ని, ఆ బాధని గెలిచాడు. ఇది అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆ రోజు సాయంత్రం అతను తన నోట్బుక్లో ఇలా రాసుకున్నాడు, ఛాంపియన్, ఈరోజు నేను ప్రపంచాన్ని జయించాను. చూసారా, ఈ మాటలు కథను ఒక సర్కిల్లా పూర్తిచేస్తాయి. ఒకప్పుడు తన తండ్రి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు తానే సమాధానం చెప్పుకున్నాడు. మొట్టమొదటిసారి అతను ఆకాశం వైపు బాధతో చూడలేదు, కృతజ్ఞతతో చూశాడు. ఇది అతనిలో వచ్చిన ఆ మార్పుకి ఒక నిదర్శనం. దుఃఖంతో అతనికున్న సంబంధం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అది ఇప్పుడు నష్టానికి గుర్తుకాదు, ఒక బలమైన బంధానికి ప్రతీక. సరే, ఇప్పుడు కథ చివరి భాగానికి వచ్చేద్దాం. అర్జున్ ప్రయాణం అతని జీవితంపై ఎలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపించిందో చూద్దాం. అర్జున్ జర్నీని ఒక్కసారి చూస్తే, పోటీలో గెలిచిన రోజు ప్రపంచాన్ని జయించాను అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత
అర్జున్ తనలాగే దుఃఖంలో ఉన్న పిల్లలకు కౌన్సిలర్ అయ్యాడు. ఇక అతని వారసత్వమా? అతని ఆఫీస్ గోడమీద ఆకాశానికి సందేశాలు అని తను రాసుకున్న మొదటి సందేశం ఫ్రేమ్ చేసి ఉంటుంది. చూశారా, తన వ్యక్తిగత బాధనే ఇతరులకు సహాయం చేసే వృత్తిగా ఎలా మార్చుకున్నాడో? అతని కథే అతనికి బలంగా, ఎంతోమందికి దారి చూపే దీపంగా నిల్చింది. చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: బలమైన హృదయాలు ఎప్పుడూ నిశ్శబ్ద సంభాషణల నుండే నిర్మించబడతాయి. నిజమైన బలం మాటల్లో కాదు, మనతో మనం జరిపే ఆ సంభాషణల్లోనే ఉంటుంది. అవే మనల్ని బలంగా నిలబెడతాయి. ఇదే అర్జున్ ఇప్పుడు తాను సహాయం చేసే పిల్లలకు ఇచ్చే సలహా. ప్రేమకు సిగ్నల్ అవసరం లేదు, మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు. ఎవరో ఒకరో ఎక్కడో ఒకచోట తప్పకుండా వింటారు. భౌతికంగా బంధాలు దూరమైనా ప్రేమ ఎప్పటికీ బతికే ఉంటుందనే ఒక గొప్ప నమ్మకాన్ని ఈ మాటలిస్తాయి. చివరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలేస్తోంది. మన జీవితాల్లో మనం ఏ బంధాలను, ఏ సంభాషణలను నిశ్శబ్దంగానైనా సరే కొనసాగించాలనుకుంటున్నాము? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.